చేయడం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష. సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. ఎవరు కూడా ఒక ప్రాణానికి విలువ మనం కట్టలేం అధ్యక్ష. కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా, పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్గా మన బాధ్యత అధ్యక్ష. ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం, కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఐఎమ్ టాకింగ్ వెరీ స్మూత్లీ. సో మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష. ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్, వాళ్ళు సైడ్ నుంచి క్రిటిసిజం వచ్చింది, మా సైడ్ నుంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టాం. మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంటరీ నడుస్తూనే ఉండింది. దయచేసి మీరు హౌస్ లో ఆర్డర్ లో పెట్టకపోతే మాత్రం మా వ్యూస్ మీ ముందు పెట్టడం చాలా కష్టం అధ్యక్ష. ఇలాగైతే మంత్రి గారు చెప్పినంతసేపు రన్నింగ్ కమెంటరీ చేశారు. మంత్రి గారు అసలు ఏం చెప్పారు? చెప్తాను అధ్యక్ష, నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తాను. హెల్త్ కేర్ యూనివర్సిటీ కానీ, హెల్త్ కాలేజెస్ గురించి, మెడికల్ కాలేజెస్ గురించి కానీ, హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష, ఈవెన్ అబౌట్ ఎస్సీల గురించి దయచేసి మాట్లాడొద్దు. నేను అధ్యక్ష, మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది చెప్తాను, అందరికీ చెప్తాను. మీ అందరి మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి దాంట్లోని చాట్ జీపీటీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష. ఆయన ఎలా చనిపోయారు, ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీలోనే వస్తుంది అధ్యక్ష. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష. టైప్ చేయండి అధ్యక్ష, టైప్ చేయండి. టైప్ చేస్తే పీపీపీ కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్కి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే మీరు అధ్యక్ష, by point all the discussion was made in the house అధ్యక్ష. by point everything was made. వీళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతే వినడానికి మేము ఇక్కడ కూర్చోలేదు అధ్యక్ష. ఇది మెడికల్ డాక్టర్ గారే అధ్యక్ష. ఈయన ఎవరు రోడ్డు మీద మనిషి కాదు, డాక్టర్. ఇప్పుడు మీరు కాలేజెస్ గురించి చెప్పారు, అదే నేను అంటున్నాను. అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను. అంటే అంతకన్నా ఏం లేదు. ఇట్ ఇస్ జస్ట్ కామన్ క్వశ్చన్. మీరు ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్ అధ్యక్ష. నాకు ఇచ్చిన అవకాశం నేను ఒకవేళ మీ న్యూట్రల్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఒపీనియన్ గురించి చెప్తున్నాను. ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు, ఎన్ని ప్రారంభించారు, ఉత్తుత్తిగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు, అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు, ఒకసారి మీరే అది పరిశీలించుకుంటే బెటర్. సార్ అధ్యక్ష, ఇంకొక విషయంతో నేను, ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడినవారు కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి వీళ్ళు చేస్తే మంచిదని నా ఉద్దేశం. మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము, ఇన్ని చేసామని అంటున్నారు కదా అధ్యక్ష, వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష. వాళ్ళ అధ్యక్షుడి తాలూకా ఫాదర్ పేరు, మా ఫౌండర్, మేము ఆరాధ్య దైవంగా మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అధ్యక్ష. కాలేజీలు వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి, కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి అన్నగారి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టుకోండి. మీరు కట్టుకోండి, ఎన్ని కాలేజీలు అయినా పెట్టుకోండి, మీరేమైనా చేసుకోండి, మీ పేరు మీరు పెట్టుకోండి. దయచేసి
కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్, మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈస్ కరెక్ట్ అధ్యక్ష. మేము దానికి బలపరుస్తున్నాం అధ్యక్ష. అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అధ్యక్ష.